మేము చెప్తుందే నిజాలు. బాబా 100%. సాయిబాబాకి ఈ పేరును తగిలించడం వెనకాల ఉద్దేశం ఏమిటి? వీళ్ళ దృష్టిలో రాముడు లేడు. రాముడి యొక్క లక్షణాలు, బాబా యొక్క లక్షణాలు చూద్దాం. నిజానికి సాయి సచ్చరిత్ర ఆధారంగా చూసుకుంటే సాయిబాబా కేవలం ఒక సన్యాసి. సాయిబాబా పేరు పక్కన రాముడి పేరు పెట్టుకోవటానికి సాయికి యోగ్యత లేదు అన్న విషయం చెప్పాము. దీన్ని ఖండించాలంటే, సాయికి యోగ్యత ఉంది అని నిరూపించాలంటే ఎవరైనా చర్చకు రావచ్చు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం ఎంతో భక్తితో, నమ్మకంతో, నిష్టతో జై శ్రీరామ్ అని తలుచుకుంటాం. దానికి కారణం రాముడి మనకు నేర్పిన ధర్మం కావచ్చు, సత్యనిష్ట కావచ్చు, పితృవాక్య పరిపాలన కావచ్చు, ఇంకా ఎన్నో లోకోత్తరమైన సుగుణాలు ఆయన ప్రదర్శించినవి కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఆదర్శమే. అయితే ఈ మధ్య ఈ రాముడి పేరుని కొంతమంది సాయిబాబాకి తగిలించి, సాయిబాబా పేరు చివరన సాయి రామ్, సాయి కృష్ణ, సాయి శ్రీనివాస, సాయి లక్ష్మి, సాయి దుర్గా అంటూ హిందూ దేవీ దేవతల పేర్లని సాయిబాబా పేరు పక్కన తగిలిస్తూ ఉన్నారు. నిజానికి ఈ పేర్లు హిందువులు, వ్యక్తులు కూడా చాలా మంది పెట్టుకుంటారు. దానివల్ల ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. కానీ సాయిబాబాకి ఈ పేరును తగిలించడం వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే, సాయిని రాముడితో సమానమైన వాడిగా, సాటివాడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి సాయి సచ్చరిత్ర ఆధారంగా చూసుకుంటే సాయిబాబా కేవలం ఒక సన్యాసి. ఈ సన్యాసి అనే పదం కూడా మనకు అర్థమవటం కోసం చెప్తున్నాను తప్ప, ఇంకా ఆ సాయి సచ్చరిత్ర లేకపోతే అక్కడ షిర్డీ వాసుల యొక్క లెక్క ప్రకారం చెప్పాలంటే ఒక ఫకీర్. ఈ ఫకీర్ అనేది ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా సరే, అది సూఫీ బాబాలు ఎవరైతే ఉంటారో, సూఫీ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేరు మాత్రమే. అలా సాయిని రాముడితో సమానమైన వాడిగా చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు అబ్జెక్షన్ వస్తుంది. కాబట్టి రాముడి యొక్క పేరుని తగిలించుకునే యోగ్యత, అర్హత సాయికి ఉందా లేదా, ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సిన విషయం. కాకపోతే చర్చ అనగానే అంత దూరంలో ఉంటున్నారు, అల్లంత దూరం పారిపోతున్నారు కాబట్టి కొంతమంది ఇక చర్చల గురించి తావు లేకుండా నా పరిశీలన నేను చెప్తున్నాను. ఒకవేళ నా పరిశీలనలో నేను చెప్పిన విషయాలు తప్పైతే దానిపైన అప్పటికైనా ఎవరన్నా చర్చకు వస్తారేమో చూద్దాం. లేదు, ఒకవేళ నేను మాట్లాడిన దానిలో ఏదైనా తప్పులు ఉంటే ఆధార సహితంగా మన వీడియో కింద కామెంట్లు పెట్టండి. అలా కాకుండా మా నమ్మకాలతో నీకేంట్రా నొప్పి, మేము మాకు నచ్చినట్టు పిలుచుకుంటాం అంటే దొబ్బదమ్మ. ఎందుకంటే రాముడు మీ అబ్బ సొత్తు కాదు, మీ అమ్మ సొత్తు కాదు. రాముడు ఈ లోకం సొత్తు. అటువంటి రాముడికి అవమానం కలిగించేలాంటి ప్రయత్నాలు ఎవరన్నా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే గతంలో రాముడిని దగుల్బాజీ అంటూ మాట్లాడిన కత్తి మహేష్, ఎవరైతే రోడ్డు పక్కన యాక్సిడెంట్లో ఆగున్న లారీని కొట్టి చచ్చిపోయాడే, ఆ కత్తి మహేష్ విషయంలో కానీ, ఆ తర్వాత రాముడి యొక్క మగతనం గురించి, లేకపోతే రాముడి యొక్క రూపం గురించి, పుట్టుక గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడిన కత్తి పద్మారావు అనేవాడి గురించి కానీ, లేదు రామాయణం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళ గురించి, పుస్తకాలు రాసిన వాళ్ళ గురించి కానీ కౌంటర్లు చేసింది మేము, వాళ్ళకు వ్యతిరేకంగా కేసులు పెట్టింది మేము, పోరాటాలు చేసింది మేము. కారణం, రాముడి యొక్క గౌరవానికి భంగం కలిగిన ప్రతిసారి మేమే నిలబడ్డాం. మేమంటే హిందువులు, హిందుత్వవాదులు. అలాగే 500 సంవత్సరాల తర్వాత మా ఆత్మాభిమానానికి చిహ్నమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటుంటే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎన్నో కోట్లాది రూపాయలు విరాళాలుగా ఇచ్చి ఆ రామాలయాన్ని భవ్యంగా నిర్మించుకుని అక్కడ నిలబెట్టుకున్నది మేము, మా హిందువులు. తప్పితే రామ మందిర నిర్మాణానికి ఇదిగో మేము మీకు ఇంత విరాళం ఇస్తున్నాము మా షిరిడీ సంస్థానం తరఫున అని షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు కానీ, లేదు మేమందరం కూడా సాయిబాబా పేరు పక్కన రామ 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 అని పెట్టి సాయిరామ్ 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 అంటున్నాం కాబట్టి మేమందరూ ఇదిగో మా తరఫున, మా షిరిడీ సాయిబాబా దేవాలయాలన్నిటి తరఫున ఇన్ని కోట్ల రూపాయలు అయోధ్య రామ మందిరానికి, లేకపోతే అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి విరాళంగా ఇస్తున్నాము అని ఎవ్వరూ రాల. పైగా రాముడిని అవమానించిన ఏ ఒక్కళ్ళ విషయంలో కూడా చివరికి పాత బస్తీ పంది ఒకడు ఉంటాడు కదా, వాడు అన్నాడు కదా, రాముడిని వాళ్ళ తల్లి కౌసల్య ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు కదా, అలాంటి వాడి విషయంలో కానీ వీళ్ళెవ్వరూ రాలా. ఎందుకంటే ఈ సాయిబాబా భక్తులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా సాయిరామ్ అని తగిలించుకుని ఆ రాముడి భక్తుల్ని సాయి భక్తులుగా మార్చుకోవటానికి లేదా సాయి దగ్గరికి తెచ్చుకోవటానికి వాడుకుంటారు తప్ప, రామనామానికి అవమానం జరిగినా లేకపోతే రామాలయానికి కష్టం కలిగినా వీళ్ళెవరూ రారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో రాముడు లేడు,
రామ భక్తులు మాత్రమే ఉన్నారు. ఆ రామ భక్తుల్ని సాయి భక్తులుగా మార్చుకోవాలనేది వీళ్ళ లక్ష్యం. కాబట్టి నేను చెప్పిన వ్యాఖ్యల్లో ఏదన్నా దోషం ఉన్నా, లేకపోతే ఏదన్నా అబద్ధాలు ఉన్నా, లేదా కల్పితాలు ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు సరిచేయొచ్చు, కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేకపోతే నేరుగా నాతో చర్చకు వచ్చి ఈ పాయింట్ల మీద ఇగో నువ్వు మాట్లాడింది తప్పు, కావాలంటే మేము నిరూపిస్తాం అని రావచ్చు. ఇక రామ నామాన్ని గురించి చూసుకుంటే రాముడి యొక్క లక్షణాలు, బాబా యొక్క లక్షణాలు చూద్దాం. కొన్ని ప్రాథమిక లక్షణాలు చూద్దాం. ఎందుకంటే సచ్చరిత్రని రామాయణాన్ని కంపేర్ చేసి చూసుకుంటే సాయిబాబాకి, శ్రీరాముల వారికి, నక్కకి, నాగలోకానికి అంటే ఇంకా చెప్పాలంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందన్నమాట. కానీ ప్రాథమికంగా కొన్ని విషయాలను పరిశీలిస్తే, ఉదాహరణకి రాముడు ఏ పరిస్థితుల్లో కూడా, అది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, పరాచికంగా చూసినా సరే ఒక్క సందర్భంలో కూడా రాముడు అబద్ధాలు చెప్పలేదు. కానీ బాబా గారు అనేక సందర్భాల్లో చలోక్తుల రూపంలో కావచ్చు, చతురోక్తుల రూపంలో కావచ్చు, అవసరం అనిపించి కావచ్చు, అక్కడ ఉద్దేశం ఏదైనా, సందర్భం ఏదైనా అబద్ధం ఆడారా లేదా. కానీ సనాతన ధర్మం ఒకటే చెప్తుంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు, సత్యాన్నే చెప్పాలి. కానీ ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలి, ఇదే చెప్పారు. కానీ సాయిబాబా గారు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడారు. రాముడు ఎలాంటి స్థితిలో, చివరికి ప్రాణమే పోయినా, ప్రాణం కంటే మిన్న అయిన భార్యనే పోగొట్టుకునే సందర్భం వచ్చినా, అంతకంటే మిన్న అయిన ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భంలో కూడా ఎప్పుడూ రాముడు అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే రాముడు నమ్మిన ప్రాథమిక సూత్రము, రాముడు చివరిదాకా విడిచిపెట్టని సూత్రం ఒకటే, సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః. ఇక రాముని యొక్క మరికొన్ని సుగుణాలు చూద్దాం. రాముడు పూర్వభాషి, మృదుభాషి, స్మితభాషి, హితభాషి. అంటే ఎవరితో అయినా సరే వాళ్ళకి మేలు కలిగేలాగే మాట్లాడతాడు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళకి శుభం జరిగేలాగా మాట్లాడతాడు, అందరికంటే ముందు తానే పలకరిస్తాడు. ఇలా ఎన్నో సుగుణాలు రాముల్లో ఉన్నాయి. ఇలాంటి సుగుణాలు ఏవైనా బాబాలో ఉన్నాయా? పైగా పితృవాక్య పరిపాలన. నిజానికి రాముడు తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా చూడటమే కాదు, వాళ్ళని గౌరవించాడు, వాళ్ళ మాటకి విలువిచ్చి చివరికి రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయారు. ఇక స్త్రీల విషయానికి వస్తే సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో మాతృవత్ పరధారేషు అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించాలి అనేదాన్ని. దీన్ని గనక చూసుకున్నట్లయితే శ్రీరాముల వారు శూర్పణఖ వచ్చినప్పుడు కూడా శూర్పణఖని మ్యాక్సిమం అన్ని విధాలా బుద్ధి చెప్పి, శుద్ధులు చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికీ వినకపోతే శిక్షించారు. కానీ దుర్భాషలు ఎక్కడా ఆళ్ళ. తన భార్యను ఎత్తుకెళ్ళిపోయిన ఒక రాక్షసుడి యొక్క భార్య మండోదరిని కూడా ఎంతో గౌరవించారు, అమ్మ అంటూ సంబోధించారు. మరి బాబా గారు ఏం చేశారు? రోహిల్లా యొక్క భార్య ఘట్టమే తీసుకున్నట్లయితే అక్కడ చాలా మంది ఏమంటారంటే అది నిజంగా భార్య కాదు, భార్య అన్న భావనతో చెప్పారు రోహిల్లా యొక్క దుర్బుద్ధి గురించి అని చెప్పేసి అంటారు. కానీ రామాయణంలో చూస్తే ఎక్కడా కూడా రాముల వారు ఎదుటివాడి దుర్బుద్ధిని స్త్రీలతో పోల్చి చెప్పలా. ఎందుకంటే కేవలం పురుషులు మాత్రమే సద్బుద్ధి, పురుషుల్లోకి ఏదైనా చెడ్డ బుద్ధి వస్తే అది మాత్రం స్త్రీ వల్లే అని చెప్పి రాముడు ఎప్పుడు ఏం చెప్పాడా? రాముడు ఎప్పుడు అంత జడ్జ్మెంటల్ కాదు. కానీ బాబా గారు జడ్జ్మెంటల్ కాబట్టే రోహిల్లా యొక్క భార్యని ఏమని చెప్పారు? ఇదొక నికృష్టపు ముండా, ఇది ఆ ముండా, ఈ ముండా అనే పదాలు వాడారు. రాముడు ఏ స్త్రీ గురించి అలా మాట్లాడాల. పైగా అహల్య కావచ్చు, శబరి కావచ్చు, ఇలాంటి స్త్రీలు ఎదురైనప్పుడు వాళ్ళకి మొదట ఆయన పాదాభివందనాలు చేశారు. అంటే రాముడు ఎంత నిరహంకార స్థితిలో ఉన్నారో ఎప్పుడు కూడా చూసుకోండి. ఒక చక్రవర్తి లేదా ఒక గొప్ప వంశానికి చెందిన వారసుడు, పైగా స్వయంగా రాముడు వీరాది వీరుడు, లోకోత్తర వీరుడు, అలాంటి వాడు స్వయంగా ఆ స్త్రీమూర్తులిద్దరికీ నమస్కారం చేశారు. ఇక అన్నిటికీ మించి రాముణ్ణి మనం నిత్యం కూడా ధనుర్బాణాలతోటి, పక్కన సీతమ్మతోటి చూస్తాం. ఎందుకంటే ఆయన అవి ధరించి ఉన్నాడు కాబట్టి. కానీ సాయిబాబా గారిని ఎలా చూపిస్తున్నారో మీరు చూడండి. చూశారు కదా, ఆదిశేషుడి మీద కూర్చున్నట్టు, గరుత్మంతుడి మీద కూర్చున్నట్టు, నంది మీద కూర్చున్నట్టు, ఇంకా రకరకాలుగా. అసలు ఆయన గొప్ప రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజానికి శేషుడు ఎవరి వాహనం, నందీశ్వరుడు ఎవరి వాహనం, గరుత్మంతుడు ఎవరి వాహనం, ఇవన్నీ వీళ్ళకి తెలియక తెలుసు.
కానీ సాయిబాబాని వీళ్ళ అంశలాగా చూపిస్తూ వీళ్ళ భక్తులందరినీ దగ్గరికి తెచ్చుకుని మిగతా దేవాలయాలకి జనాల్ని వెళ్లకుండా చేసి వీళ్ళ ఆలయాలకి జనాన్ని పెంచుకోవటం కోసం వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ టాక్టిక్స్. అలాగే ఇందాక రాముడి గురించి చెప్పే కదా, రాముడు నిరంతరం ధనుర్బాణాలు ధరించి ఉన్నారు కాబట్టి మనం ఇప్పటికీ రాముడిని అలాగే చూస్తాం. కానీ సాయిబాబాని ఇలా చూపించడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఒక్కసారి మీరు సాయి సచరిత్ర కనుక చూసుకున్నట్లయితే సాయిబాబా దగ్గర నిత్యము కూడా చిల్లం గొట్టం, అంటే ఆ గొట్టంలో ఏం చేస్తారంటే పూర్వపు రోజుల్లో పొగాకో లేకపోతే గాంజా లాంటివో కొంతమంది, అంటే బాబా గారు ఏం కొట్టారో మనకు తెలియదు, ఇలాంటివి కొడతాని కోసం నిత్యం ఆ చిల్లం గొట్టం పెట్టుకునేవాళ్ళు, పక్కన సట్కా కొట్టుకునేవాళ్ళు. ఆ సట్కా అంటే ఏంటి? బొగ్గులు పట్టుకోవటానికి ఇట్లాంటి వాటి కోసం వాడుకునే ఒక పట్టకార టైప్ది. ఏమన్నంటే ఇది నాద సంప్రదాయము అని చెప్పేసి ఈ మధ్య కొంత చెప్తున్నారు. అసలు సాయికి, సాయి నాద సంప్రదాయానికి సంబంధం లేదు అని నేను క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తాను మరొక వీడియోలో. కానీ మనకి ఇక్కడ సాయిబాబాని ఎప్పుడు చూపించినా ఆదిశేషుడి మీద సాయి, నందీశ్వరుడి మీద సాయి, గరుత్మంతుడి మీద సాయి ఇలా చూపిస్తున్నారు. కానీ చిల్లం పట్టుకున్న సాయి, పొగ్గొడుతున్న సాయి, లేకపోతే దుని పక్కన దొడ్డికెళ్తున్న సాయి, ఇది కూడా నా మాట కాదు, కావాలంటే సాయి సచ్చరిత్రలోనే ఉంది చూడండి. సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలోని 45, 46 ఓవిల్లో చూడండి. అక్కడే దుని సమీపంలో ఆయన మల మూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కొక్కసారి స్నానం చేసేవారు, ఒక్కోసారి చేసేవారు కాదు. బాబా నిరంతరం ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి ధోవతి, ఒంటికి చొక్కా, అంతే. ఇక్కడ క్లియర్గా చూశారు కదా, బాబా గారు నిత్యం ధ్యానస్థులై ఉండటంతో చాలా దూరం వెళ్ళలేక ఆ దుని పక్కనే మల విసర్జన, మూత్ర విసర్జన కూడా చేసేవాళ్ళంట. ఇక్కడ నన్ను డౌట్లు అడగమాకండి, ఆయన మలమూత్ర విసర్జన చేస్తే మరి దాన్ని క్లీనింగ్ ఎవరు చేసేవాళ్ళండి, లేకపోతే క్లీనింగ్ చేసేవాళ్ళు కాదా, ఇంకేదన్నా చేసేవాళ్ళ? ఇట్లాంటి డౌట్లు నన్ను అడగొద్దు, ఎందుకంటే దానిలో రాయిలా. కానీ దానిలో మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు దుని పక్కనే అని మాత్రం రాశారు. దాంతోపాటు ఆయన ఒక్కోసారి స్నానం చేసేవాడు, ఒక్కోసారి స్నానం చేసేవాడు కాదు అని చెప్పి రాశారు. కానీ నా రాముడు, మీరు రామాయణం సాక్షిగానే చూస్తే త్రిసంధ్యలు ఆచరించారు, అంటే 3 పూటలా సంధ్యావందనం చేసేవాళ్ళు. అలాంటి రాముడి యొక్క పేరు మరి ఈయనకి ఎందుకు పెట్టారు? మీకు అంతగా పేర్లే కావాలి అనుకుంటే సాయిరాము, సాయి కృష్ణ, సాయి దుర్గా ఇట్లా పెట్టుకునే బదులు దుని పక్కన సాయి, చిల్లం గొట్టం సాయి, సట్కా పట్టుకున్న సాయి ఇట్లా చెప్పుకోండి. అవి చెప్పుకోకుండా మా పేర్లు ఎందుకు? ఓహో, అంటే మా రాముడి విగ్రహాలు, మా కృష్ణుడి విగ్రహాలు, మా వినాయకుడి విగ్రహాలు, మా అమ్మవార్ల విగ్రహాలు లేకపోతే మీ బాబా గుళ్ళకి ఎవరో రారు. అలాగే మీ బాబా పేరు పక్కన మా రాముడి పేరు, మా కృష్ణుడి పేరు, మా దుర్గమ్మ పేరు, మా లక్ష్మీ అమ్మవారి పేరు పెట్టుకోకపోతే మీ బాబా పేరుకు శక్తి రాదు. అఫ్కోర్స్ అవి పెట్టుకున్నా పేరుకు శక్తి రాదు, అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇది మేము ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నిస్తాం. మా ప్రశ్నలకి సమాధానం ఉన్నవాళ్ళైతే గనక ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి చర్చించి, ఇదిగో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, వాస్తవానికి ఈ కారణంతో రాముడి యొక్క పేరు సాయిబాబాకి పెట్టాం, ఈ కారణంగా మీ హిందూ దేవీ దేవతల విగ్రహాలని మా సాయి దర్గాల్లో పెడుతున్నాము అన్న విషయం మీరు చెప్పొచ్చు. కానీ మీ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి హిందూ బంధువులారా మీరు ఆలోచించండి. సాయి భక్తులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సత్యాన్వేషణ, నిజంగా భగవంతుని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచించండి. నిజంగా వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే మా మీద కేసులు పెట్టడం, మా మీద దాడులు చేయమని చెప్పడం, లేదా మా మీద దాడులు చేయాలని చూడటం కంటే కూడా మాకు స్పష్టత ఇవ్వటం, తద్వారా మాకిచ్చిన స్పష్టత ద్వారా మీ అందరిలో కూడా ఉన్న అనుమానాలను పోగొట్టి, ఇదిగో వీళ్ళు చెప్తున్నవన్నీ గాలి మాటలు, మేము చెప్తుందే నిజాలు, బాబా 100% మేము అనుకుంటున్నట్టే దేవుడే అని మాతో నిరూపించేసేవాళ్ళు. మాకు నిరూపిస్తే మమ్మల్ని అనుసరిస్తున్న, మా కామెంట్లు పెడుతున్న చాలామంది కూడా ఆ విషయాన్ని నమ్మేస్తారు. కానీ ఆ ఒక్క పని తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కామెంట్స్లోకి వచ్చి కూడా బూతులు తిడుతున్నారు. కానీ మేము ఏ రోజు ఏ సాయి భక్తుడిని బూతులు తిట్టట్ల. కారణం ఏంటంటే మా దగ్గర సత్యం ఉంది, మా దగ్గర స్పష్టత ఉంది. ఇప్పుడు ఏదైతే టాపిక్ లేపానో, సాయిబాబా పేరు పక్కన రాముడి పేరు పెట్టుకోవటానికి సాయికి యోగ్యత లేదు అన్న విషయం చెప్పామో, దీన్ని ఖండించాలంటే, సాయికి యోగ్యత ఉంది అని నిరూపించాలంటే ఎవరైనా చర్చకు రావచ్చు. కనీసం దీనికైనా వస్తారో రారో వేచి చూద్దాం. ఎందుకంటే సాయిబాబా ముస్లిమే అని మేము అంటుంటే ముస్లిం కాదు అని నిరూపించడానికి ఎవడో రావట్లేదు. కనీసం సాయి పేరు పక్కన రామ అనే శబ్దాన్ని ధరించడానికి సాయికి యోగ్యత లేదు అని చెప్తున్నాం. దీన్నైనా ఖండించి 100% సాయి మాత్రమే రాముడి పేరు ధరించడానికి యోగ్యుడు అని నిరూపించడానికి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాం. సో నా ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, హిందూ బంధువులారా, మాది దూషణ కాదు, దాడి కాదు, ద్వేషం అంతకంటే కాదు. కేవలం మావి ప్రశ్నలు, మావి అనుమానాలు, మావి మన ధర్మాన్ని కాపాడుకోవాలని మేము చేసేవి ప్రయత్నాలు. కానీ మా ప్రయత్నాలకి తప్పుడు భాష్యాలు చెప్తూ మేమేదో సాయిబాబా మీద దాడి చేస్తున్నాం, సాయి భక్తుల మీద దాడి చేస్తున్నాం, సాయి సంస్థానం మీద దాడి చేస్తున్నాం అంటూ అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కని బుద్ధిని ప్రసాదించి మంచి తర్కబద్ధమైన వాదనతోటి వాళ్ళు వచ్చి
వాళ్ళు సత్యస్థాపన చేయాలని, సత్యాసత్య పరిశీలన జరిపించి నిరూపణ చేయాలి అని చెప్పేసి, ఆ బుద్ధిని వాళ్ళకు కలిగించాలి అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.